తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, మామూలుగా శివుడు అనేసరికి అభిషేక ప్రియుడు, అంతే కదా? అయితే మన దగ్గర ఉన్న ద్రవ్యాలు నిజంగా మనకు సాధ్యపడితే ద్రవ్యాలతో చేసుకుంటాం. అవి పండ్లు కావచ్చు, పంచామృతాలు కావచ్చు, ఏదైనా. అవన్నీ చేయకపోయినా కూడా ఒక చెంబడి నీళ్లు ఆయన పైన పోసి మనం నమస్కారం చేసుకున్నా ఆయన ప్రసన్నం అవుతాడు అని చెప్పి అంటుంటాం. కానీ నేను ఈ మధ్య కాలంలో ఒక విధానం గురించి విన్నా. అది మరి నిజంగా ఉందా లేదంటే వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేసుకుంటున్నారో తెలీదు. మామూలుగా భస్మంతో అభిషేకం చేస్తుంటాం కదా శివుడికి, దాంట్లో పచ్చకర్పూరం కూడా కలిపి చేస్తారు అని చెప్పి విన్నాను. అది నిజమే అంటారా? ఉంది ఆ విధానం అనేటువంటిది. ఎందుకు ఆ విధానం దేనికి సంబంధించి చేస్తారు? యాక్చువల్గా పచ్చకర్పూరం చలవ కోసం వాడతారు. చలవ కోసం. మన అభిషేకం చేయడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే శివలింగం ఏదైతే ఉందో ఈ విశ్వం మొత్తం ఒక అండాకారంలో ఉండేటువంటి రూపం శివలింగం అంటే. ఓకే, అభిషేకం చేయడం ఎందుకు అంటే ఈ విశ్వం మొత్తం చల్లగా ఉండాలి, ఈ విశ్వం మొత్తం నిండి ఉన్నటువంటి పరమేశ్వరుడు ఈ రూపంలో ఉన్నందుకు అతనికి అభిషేకం చేస్తున్నాం. పాయింట్ నెంబర్ 1. ఈ అభిషేకాలు కూడా చాలా రకాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ఫలితం ఉంది శాస్త్రంలో. అందులో మళ్ళీ ఒక్కొక్క లింగానికి అభిషేకం చేయడం వల్ల ఒక్కొక్క ఫలితం ఉంది. అయితే నేను మీరు ఇందాక అడిగినటువంటి ఏదైతే ఈ భస్మ అండ్ పచ్చకర్పూరం కలిపి చేసేది ఏదైతే ఉందో ఇది పర్టికులర్ గా 2 విషయాలు నెరవేరడానికి చేస్తారు. ఒకటి, వాళ్ళ జీవితంలో ఏదైతే విముక్తి కలగటం లేదో, ఈ ప్రాబ్లంతో నేను చాలా ఫేస్ చేస్తున్నానండి అంటుంటారు చూసారా, విముక్తి కలగడానికి ఆ విముక్తి కూడా చాలా సునాయాసంగా కలగడానికి. అంటే అది ఏ రకంగా అయినా సరే. ఇప్పుడు చాలా మంది చూడండి, మనం ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వాలి కానీ ఎక్కువ స్ట్రెస్ లేకుండా క్లియర్ అవ్వాలి, ప్రశాంతంగా అవ్వాలి అంటాం. అలా ప్రశాంతంగా ఆ యొక్క సమస్య తీరడానికి భస్మలో కొంత పచ్చకర్పూరం కూడా వేసి అభిషేకం చేస్తారు. అయితే ఇందులో సహజంగా ఓం నమ శివాయ అనేటువంటి నామం ఏంటంటే శివుడు మంగళకరుడు కాబట్టి ఆ శివుడికి నేను నమస్కరిస్తున్నాను అని మీరు ఎప్పుడైతే ఎవరైనా మనసులో అనుకుంటే ఈ విశ్వం మొత్తం నిండుంది. స్థానువు ఆయనకి పేరు. రకరకాల పేర్లలో స్థానం అంటే నిండి ఉన్నాడని అర్థం. స్థానం అంటే కదలడానికి కూడా చోట్లేనంతగా నిండి ఉన్నాడు. అలా నిండి ఉన్నటువంటి శివుడికి నేను, మంగళకరుడైన శివుడికి నేను నమస్కరిస్తున్నాను కదా. అలా ఎప్పుడైతే మనసులో మనం మనస్ఫూర్తిగా అంటామో ఈ విశ్వం మొత్తమే ఆయన ఉన్నాడు కాబట్టి ఆ విశ్వంలో ఉన్న ప్రతిదీ కూడా మనకి మంగళములు ఇచ్చేదిలా అవుతుంది. అలా ఓం నమ శివాయ అనే మంత్రంతో ఈ అభిషేకం చేస్తారు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చేస్తారు. కానీ కొంతమంది ఓం నమ శివాయ మంత్రం ఆడవాళ్ళు పఠించకూడదు, దాని బదులు శివాయ నమః అని చెప్పి చెప్పుకోవాలి అని అంటుంటారు కదా, అలాంటిది ఏం లేదమ్మా. చేయొచ్చు. శివాయ నమః అంటే శివుడికి నమస్కరిస్తున్నాను, ఓం నమ శివాయ అంటే నమస్కరిస్తున్నాను శివుడికి. ఏముంది, దానికి రివర్స్ లో చెప్పేది ఉంటది ఒకటి. ఇప్పుడు ఓం ఉంది, ఓం న శి వా యా కదా. ఇప్పుడు రివర్స్ రాను దాన్ని, యా నమ శివాయ రివర్స్ లో తీసుకురండి. ఫస్ట్ లాస్ట్ లో ఫస్ట్ తీసుకోండి యా, దాని తర్వాత షి వా, యా వాషి నా మానా, యావాషి మాన ఓం. యావాషి మాన ఓం గన ఎవరైనా అంటే వాళ్ళ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది, ఏదైనా సంకల్పంతో చేస్తాయి. అవునా? అంటే మంత్రాలకు నామాలకు ఇలా రివర్స్ లో చదివే ఒక అక్షరాన్ని తీసుకుని అటు నుంచి ఇటు ఈ 5 అక్షరాలని పంచాక్షరి మంత్రం నమ శివాయ అనేటువంటిది, ఈ పంచాక్షరి మంత్రాన్ని అటు ఇటు ఇటు అటు మార్చి చేసేటువంటి విధానం కూడా ఉంది. అంటే ఇది రివర్స్ లో చేసేది కూడా మన సాత్విక పద్ధతిలోకే వస్తుందా? మంత్రశాస్త్రంలో దీనికి సంబంధించింది ఇచ్చారు. ఇప్పుడు ఇలా మనం మంత్రం చేస్తున్నప్పుడు ఎవరైనా గురువు సమక్షంలో తీసుకొని చేయాల్సి ఉంటుందా, లేదు ఎవరికి వాళ్ళు మామూలుగా? ఒకటేనమ్మా, మనకి మంత్ర మహోదరి అనేటువంటి గ్రంథంలో చెప్పబడింది ఏంటంటే మీకు గురువు ఉన్నారనుకోండి, గురుముఖత తీసుకోవడమే 100% కరెక్ట్. సరే, గురువు లేరు, మనకు గురువు దొరకలేదు, ఎక్కడో ఏ అమెరికా కంట్రీస్ లోనే ఏ సౌదీలోనే ఉన్నాడు, కానీ ఆ వ్యక్తికి ఫలానా అమ్మవారి మంత్రం చేయాలనుంది. దానిలో చెప్పినటువంటిది ఏంటంటే బోధిపత్రము మీద ఆ మంత్రాన్ని రాసి శివుడి దగ్గర పెట్టి శివుణ్ణే గురువుగా భావిస్తూ శివాయ గురవే నమః అనుకుని ఆ మంత్రం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు బోధిపత్రం ఎక్కడ మనకి, ఏ బోధిపత్రం అంటే ఏంటో తెలియని రోజులు అయిపోయాయి కాబట్టి మీరు ఏం చేయొచ్చు, చక్కగా పేపర్ మీదే రాసి శివుడి దగ్గర పెట్టి
ఎంతో భక్తి శ్రద్ధలతో దాన్ని తీసుకొని మీరు కనుక శివాయ గురవే నమః అనుకొని శివుణ్ణి గురువుగా మనసా వాచా కర్మన భావించి మీరు కనుక ఆ మంత్రం చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది. ఒకవేళ ఇలా చేయొచ్చా? ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, Yeah. మీరు చెప్తున్నారు కాబట్టి మీరే ఒక గురువుగా భావించి వీడియో వినేవాళ్ళు అలా నమస్కారం చేసుకొని చేయొచ్చమ్మా. అలా కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు అది తల్లి. గురువు అంటే గురువుతో పాటు ఆయన చెప్తే తీసుకున్న ఇప్పుడు ఏ ఫలితం వస్తుందో చేయొచ్చు. అదే వస్తుందా ఇప్పుడు కూడా? చేయొచ్చు తల్లి, చేయొచ్చు. ఇప్పుడు ఎలా అంటమ్మా, గురువు అంటే అదేదో నేనేదో పెద్దగా వాళ్ళకి ఏదో ఇచ్చేసినట్టుగా అట్లా ఏం కాదు. గురువు అనే ఇదేదైతే ఉందో చాలా బాధ్యతతో కూరుకుంది. గురువు అని ఎవరన్నా అంటారంటే అజ్ఞానం అనే అంధకారం నుంచి జ్ఞానం వైపు నడిపించేవాడు గురువు. అందరినీ గురువు అనడానికి వీల్లేదు ఇక్కడ. అవును, అవును. అయితే ఇప్పుడు ఉదాహరణకి నన్నుగా తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ నేను కాదు ఉన్నది, ఆ పరమాత్మ వాళ్ళ లోపలికి వచ్చి అది నడిపిస్తూ ఉంటాడు ఒక నమ్మక రూపంలో. అంతేగాని నేను ఏదో గొప్పవాడిని ఏదో ఇచ్చేసాను వీళ్ళందరూ చేసేసుకోవాలన్నది కాదు అసలు అక్కడ. ఓకే. అయితే ఈ యొక్క శివరాత్రి నాడు ఒక్కొక్క రకమైనటువంటి అభిషేకానికి ఒక్కొక్క ఫలితం చెప్పారు శాస్త్రంలో. ఇప్పుడు ఎవరికైనా సంతానం లేదనుకోండి, గంధపు నీటితో చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. గంధపు నీటిలో గంధం వేసి అభిషేకం చేయొచ్చు. అరగబామిన గంధము లేకపోతే గంధం పౌడర్ వేసైనా లేదా పసుపుతో వేసినటువంటిదైనా చేస్తే ఖచ్చితంగా వారికి సంతాన సంబంధించిన దోషం ఏమైతుందో పోతుంది. అదొకటి. కొంతమంది గురుబలం లేదంటారు, గురుబలం కూడా పెరుగుతుంది చేసినట్లయితే. అదేవిధంగా తేనెతో గనక అభిషేకం చేస్తే శాస్త్రంలో ఏం చెప్తారంటే, ఇప్పుడు చక్కటి గాయకులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా పూర్వజన్మల్లో తేనెతో అభిషేకం చేశారట. అందుకే చక్కటి గాత్రం వస్తుంది తేనెతో గనక అభిషేకం చేసినట్లయితే. పుష్పాల యొక్క నీటితో అభిషేకం చేస్తారు లేదా పుష్పాలతో అభిషేకం చేస్తారు. పుష్పాల నీళ్లు అంటే నీళ్ళలో పుష్పాలు వేసి వాటితోనే నమశివాయ మంత్రం చదువుతూ లేదా నమకచమకాలు చదువుతూ చేస్తారు. అలా గనక చేస్తే ఖచ్చితంగా కొన్ని శుభవార్తలు వింటారు, వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అలాగే కొంతమంది ఓన్లీ మల్లెపువ్వులతో చేస్తారు వివాహం అవ్వడానికి, ఉట్టి చెరుకు రసంతో చేస్తారు వివాహం అవ్వడానికి కూడా. చెరుకు రసంతో చేయొచ్చు, మల్లెపువ్వులతో చేయొచ్చు, పుష్పపు నీటితో చేయొచ్చు. కొంతమందికి ఎప్పుడు ఏదో ఆటంకం జరుగుతుంటుంది చూసారు, ప్రతిదీ ఆటంకమేనండి నా లైఫ్లో అంటూ ఉంటారు. అలాంటప్పుడు 2 విధానాలు చెప్పారు. ఒకటి గరిక వేసినటువంటి నీటితో అభిషేకం చేయడము, రెండవది బెల్లము కలిపిన నీటితో అభిషేకం చేస్తారు. మామూలుగా గరిక అంటే వినాయకుడికి ఎక్కువ వాడేటువంటి బిల్వం వాడతాం కదా, బిల్వం వాడతాం, బిల్వం కూడా వాడచ్చు. బిల్వం వాడడం వేరే పద్ధతి, ఆటంకాలు తొలగడం కోసం ఇది గరిక నీటితో చేయడం అనేటువంటిది. అలాగే బిల్వపత్రం అయితే ఖచ్చితంగా శివుడికి పెడతారు, అది ఇంకా దానికి సపరేట్ గా మనం చెప్పక్కర్లేదు. ఇప్పుడు బిల్వపత్రం కూడా అంటే మామూలుగా ఆలయంకి వెళ్ళినప్పుడు చూస్తుంటాము, కొంతమంది ఏమో రివర్స్ లో పెడతారు, కొంతమంది ఇలా. అంటే ఒకవైపు స్ట్రైట్ గా పెడితే లక్ష్మీ ప్రాప్తి, రివర్స్ లో పెడితే ఐశ్వర్య ప్రాప్తి, ఆయుష్ అని చెప్తూ ఉంటారు. అంటే ఎలా పెడితే ఏది? ఇప్పుడు బిల్వము పైన ఆకు రూపంలో కనబడుతుంది. ఆకు 2 రకాలు ఉంటదమ్మా, లోపల వైపు బయట వైపు ఉంటుంది. ఇలా పెడితేనేమో ఐశ్వర్యం అంటారు, ఇలా పెడితే ఆయుష్ అంటూ ఉంటారు, అట్లా అన్నమాట. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మళ్ళీ శివలింగాన్ని ఏ లింగానికి ఆరాధన చేస్తూ ఫలితం అని చెప్పారు. మనకి బిందులింగం అని ఉంటుంది, ఒక ప్లేట్ మీద చిన్న బిందువులా ఉంటుంది, దానికి గనక అభిషేకం చేస్తే మోక్షము అని చెప్పారు శాస్త్రంలో. ఇవి శివపురాణంలో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా. అదేవిధంగా స్ఫటికలింగానికి చేస్తే కోరికలు తీరుతాయట. స్ఫటికలింగము లేదా పాదరస లింగానికి ఎవరికైనా వ్యాపారంలో అభివృద్ధి రావాలి, చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి, కొన్ని వేల కోట్లలో నడిపిస్తుంటారు, అలాంటివి నడిస్తే ఎంత బాగా లాభం వస్తుందో, నడవకపోతే కూడా అంతే నష్టం వస్తుంది. అలాంటి వాళ్ళు కనుక భరించగలరు అనుకుంటే బంగారు లింగానికి కనుక 41 రోజులు కనుక అభిషేకం చేస్తే వాళ్ళకి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. అయితే భక్తి శ్రద్ధలతో చేయాలి, ఏదో చేస్తున్నాము అవుతుందో లేదో ఈ అపనమ్మకంతో చేయొద్దు. ఎందుకంటే అమ్మా, మీరు గనక ఒక పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా అక్కడ దేవత వస్తుంది, 100% వస్తుంది. అంటే మంత్ర రూపంలో మనం ఉచ్చారణ చేసినప్పుడు నాకేమీ తెలియదు, మామూలుగా నాకు నచ్చినట్టు నేను మీరు ఎలా చేసినా మీ భక్తి ప్రధానం అక్కడ. ఓకే, మీరు చేశారంటే అక్కడికి వస్తుందమ్మా అంతే. ఒక ఫోన్ని కనుక మనం రింగ్ చేసినప్పుడు అవతల వాళ్ళకి సిగ్నల్ ద్వారా వెళ్ళిపోయి అక్కడ ఎట్లా అయితే వాళ్ళకి రింగ్ అవుతుందో ఫోను, మీరు ప్రారంభించగానే వస్తాడు అక్కడ భగవంతుడు, గుర్తుపెట్టుకోండి. అది అట్లాగే ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం. ఇప్పుడు ఈ పచ్చకర్పూరము ఇది ఏంటది విభూది అన్నారు కదా, ఇది ఏ సమయం ఏమైనా చూసుకోవాలా? ఒకటమ్మా, శివుడికి ఎప్పుడైనా సరే మనకి మాస శివరాత్రులు లేకపోతే ఇలాంటివి వచ్చినప్పుడు లింగోద్భవ సమయంలో బెస్ట్.
అంటే అర్ధరాత్రి సమయంలో బెస్ట్ అన్నమాట. లేదంటే మామూలుగా పొద్దున్నప్పుడు చేసుకోవచ్చు, ఉదయం పూట. ఇప్పుడు ఈ రోజు మాస శివరాత్రి ఉంది అంటే ఈ రోజు నైట్ 12 ఆ టైంలో చేయాలా, ముందు రోజు నైట్ చేయాల్సి ఉంటుందా? శివరాత్రి గడియలు కొన్ని ఉంటాయి, ఇది ముందు రోజు చేస్తారు యాక్చువల్గా, అంటే తెల్లవారితే అదనగా చేస్తూ ఉంటారు. అవును. ఓకే. ఈ విధానం మాస శివరాత్రి టైంలో లేదంటే మనం శివుడికి ఇంట్లో అభిషేకం చేసుకుంటున్న టైంలో ఎప్పుడైనా ఆచరించుకోవచ్చు. క్యాలెండర్ లో చూస్తే మాస శివరాత్రి వస్తుందమ్మా, ఆ రోజు నైట్ చేసుకోవచ్చు మీరు యాక్చువల్గా. అంటే ఇది ప్రత్యేకించి శివరాత్రి రోజు మాస శివరాత్రి రోజే చేసుకోవాలా, లేదు అంటే నేను రెగ్యులర్ గా అభిషేకం చేసుకుంటా నాకు ఇంట్లో శివలింగం ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చా? శాస్త్రంలో చెప్పింది రోజు చేయమని చెప్పింది. దానికి చరలింగము అని ఉంటుంది. అంటే మీరు ఒక పెట్టెలో పెట్టుకొని శివుణ్ణి, నందిని, ఆ అభిషేకానికి ఉండేటువంటి ద్రవ్యాలన్నింటినీ మోసుకొని తిరుగుతుంటారు. చరలింగం అసలు మనల్ని ఎప్పుడు క్యారీ చేయమని చెప్పింది. అంటే మీరు ఏ ఊర్లో ఉన్నా చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఇది శివపురాణంలో ఉన్నటువంటి విషయం, ఇదంతా వాయుపురాణంలో ఉన్నటువంటి విషయం. ఇప్పుడు మీరు తీసుకెళ్ళలేదమ్మా, ఏ ట్రైన్లోనే వెళ్తున్నారు, అయ్యో మీకు అభిషేకం చేయాలి, పక్క వాళ్ళ దగ్గర మీరు అక్కడ చేయొచ్చు, తప్పేం కాదు, చేసుకోవచ్చు. అది కంపల్సరీ క్యారీ చేయమని చెప్పింది శాస్త్రం. కొంతమంది మీరు ఇలా అన్నారు కాబట్టి పక్కన వాళ్ళ దాంతో అయినా మనం చేసుకోవచ్చు అభిషేకం అన్నారు. కొంతమందికి కొంచెం స్వార్థం ఉంటది, అంటే మా ఇంట్లో పూజ వాళ్ళతో చేపిస్తే లేదంటే మా దగ్గర ఉన్న విగ్రహంతో వాళ్ళతో చేపిస్తే మాకెక్కడ పుణ్యం రాదు అని చెప్పి, అది అపోహగా తీసుకోవచ్చు అంటారా? 100% అపోహ అది. ఇంకోటి ఏంటంటే, అసలు అలా స్వార్థంగా ఉంటే ఫస్ట్ శివుని యొక్క అనుగ్రహం కలగదు. మీరు ఎప్పుడైతే వాళ్ళకి చేయమని ఇచ్చారో అప్పుడు మీకు ఇచ్చే శివానుగ్రహం మరింత రెట్టింపు అవుతుంది. ఎందుకంటే మీరు వాళ్ళకి కూడా చేసుకోవడానికి ఇచ్చారు, మీకు కొత్తగా మీ జేబులోంచి పోయేది లేదు. అక్కడ శివానుగ్రహం శివుడు ఇచ్చేది, మీ చేతిలోంచి మీ దగ్గర పోతుంది. అది గురుగారు, మామూలుగా మనం కొన్ని వీడియోస్ చూసినప్పుడు, పురాణాలకు సంబంధించి తెలుసుకున్నప్పుడు, ఋషులు వీళ్ళంతా కూడా ఏదైనా భంగం కలిగించినా లేకపోతే కోపం తెప్పించేటట్టుగా చేసిన శాపాలు ఇస్తారు అని చెప్పి అంటారు. అదే రకంగా చూసుకుంటే దేవతా శాపాలు కూడా ఉంటాయి అని చెప్పి కూడా అంటుంటారు. నిజంగా మనందరికీ ఒక కన్న తల్లిలాగా తండ్రిలాగా భగవంతుని భావిస్తూ ఉంటాం మనం. ఆయన పిల్లలకు ఆయన నిజంగా శాపం ఇస్తాడా? ఎటువంటి సందర్భాల్లో శాపం ఇస్తాడు? దేవతా శాపం అనేది నిజంగా ఉందా? ఖచ్చితంగా ఉందమ్మా, ఉంది. దీనికి మీరు మురారి మూవీ చూసినట్లయితే అందులో ఆ దేవతా శాపం వల్లే వాళ్ళకి వంశాలు ఇదవుతూ ఉంటాయి. మూవీ అనే కాదు, కామన్గా మీరు ఇప్పుడు అన్నారు ఒక మాట, అదేంటి మనం పిల్లల్లా చూసుకుంటారు కదా అని. 100% అలాగే చూసుకుంటారు. కాకపోతే నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఉన్నారమ్మా, మీ ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు అనుకోండి, నెలలు 2-3 years ఉండే బాబు మంచం మీద ఒంటెలు పోసినా మీరు పట్టించుకోరు, వాడికి తెలియదు అని ఫీల్ అవుతారు. అదే ఒక 20 ఏళ్ళ కుర్రాడు 20 ఏళ్ళ వాళ్ళు ఏజ్ ఉన్న వాళ్ళు చేస్తే తిడతాం. ఎందుకు తిడతాం? తప్పు కదా, అంత జ్ఞానం లేనప్పుడు, జ్ఞానం ఉండి కూడా తప్పు చేస్తున్నావు. అలాగే దేవత కూడా ఏం చేస్తుంది అంటే, తెలిసి తెలియక చేసేటువంటి పనులు క్షమిస్తుంది. తెలియక చేస్తున్నాడు అని దేవతకి తెలుసు, తెలిసి కూడా తప్పు చేస్తారు చూసారా, అది మాత్రం ఖచ్చితంగా దేవతా శాపం కింద మారుతుందా? అది ఎట్లాంటివి ఉంటాయి దేవతా శాపాలు, అసలు ఎందుకు వస్తాయో చెప్తానండి. ఒకటి, మనం పూజ చేస్తూ ఇంకొకరి గురించి నెగటివ్గా ఆలోచిస్తే దట్ ఈస్ కంప్లీట్ దేవతా శాపం ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. మనం పూజ రూమ్ లో ఉండి పూజ చేస్తూ ఇంకొక నెగటివ్ ఆలోచించకూడదు. వేరే ఆలోచనలు వేరు, నెగటివ్ థింకింగ్ ఇస్ డిఫరెంట్. ఓకే. అంటే వేరే వాళ్ళ గురించి ఏదైనా నెగటివ్ గా మనం థింక్ చేయడం ఇస్ ఖచ్చితమైన దేవతా శాపం ఇస్తుంది, ఒకటి. రెండవది, ఆల్రెడీ ఒక మంచి భక్తుడు ఉన్నాడు, ఆయన్ని ఏదైనా మనం ఇబ్బంది పెట్టామంటే దేవతా శాపం వస్తుందమ్మా. ఎట్లా అంటే, ఒక బిడ్డలాగా అన్నారు చూసారు ఇందాక, మరి బిడ్డలాగా అన్నప్పుడు ఇంకోళ్ళు వచ్చి ఇది చేస్తే మరి తల్లికి కోపం వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి 100% పొరపాటును కూడా, ఒక మంచి భక్తుడు ఉన్నాడు, ఆయన పాపం ఎవరి జోలికి వెళ్ళడు, ఎవరిని ఇబ్బంది పెట్టడు, వాళ్ళు వేరే వాడిని ఇబ్బంది పెడతారంటే దట్ ఈస్ వేరే. ఇది పేరుకు మాత్రం దేవత అంటే భక్తుల్లాగా ఉండి వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతుంటాడు, అలాంటి వాడిని అనడంలో తప్పలేదు. కానీ నిజంగా సాత్వికంగా ఉంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ ఆయన దేవత సంబంధించింది ఆయన చేసుకుంటూ ఎవరిని ఇబ్బంది పెట్టని వ్యక్తికి మనల్ని ఇబ్బంది పెట్టాము మనం వెళ్ళంటే అది ఖచ్చితంగా కట్టి కుదుపుతుంది వాడిని, అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే. అలాగే ఇవాళ రేపు చాలా మంది అంటూ ముట్టు ఇట్లాంటివి కొన్ని ఉంటాయి, అవి పాటించకుండా తెలిసి కూడా ఏం కాదులే అనే ఒక దీంట్లో వెళ్ళిపోతుంటారు. తెలుసుకుని ఏం కాదులే అంటే ఎలా అంటే చనిపోయినప్పుడు ఉండేటువంటివి అలాంటి మహిళలు తెలుసు కానీ తెలిసినా కూడా ఏమీ కాదులే దూరంలో వెళ్ళిపోతుంటారు చూసారా. అంటే ఎటువంటి చేస్తే ఆ టైంలో, అంటే చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, ఇప్పుడు మహిళ ఉంది ఉదాహరణకి, ఆ టైంలో
కొన్ని ఇంట్లో చెయ్యకూడని పనులు కొన్ని, ఇప్పుడు లేడీసే ఉన్నారమ్మా, 5 days ఇది ఉంటుంది, వంటగదిలోకి వెళ్ళకూడదు, అవును, లేదా దేవతలను ముట్టుకోకూడదు, తులసి మొక్కను ముట్టుకోకూడదు అని చెప్తారు. ఆ టైంలో పర్టికులర్గా వంట అంటే ఇవాళ రేపు ఇంకా కుదరట్లేదు, సింగిల్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు, లేదా ఆ మొక్క ఏమిటో చెప్పలేం, తప్పదు. కానీ అలాంటి టైంలో పోయి మీరు తులసి ముట్టుకున్నా, దేవతా సంబంధించిన ఏం కదలు ఇవన్నీ ఎవరు చూసారులే అని అనుకోని మీరు మూఢనమ్మకాలను చేశారంటే అది దేవతా శాపం ఇస్తుంది. అది వాళ్ళ ఒక్కరితో పోదు. ఇప్పుడు దేవతా శాపం ఎలా ఉంటుందంటే మీ ఒక్కరితో పోదమ్మా, అది వంశాల మీద చూపిస్తూ ఉంటుంది దాని ప్రభావం. తర్వాత వంశము తరతరాలుగా వస్తూ ఉంటుంది. దేవతా శాపం అలా ఉంటుంది. దానికి శాస్త్రంలో చెప్పినటువంటి విధి విధానం ఏమిటి, అసలు జాతచక్రంలో ఎలా చూడాలి దేవతా శాపాన్ని అంటే 9th house పాడవుతుంది దేవతా శాపానికి. ఎప్పుడు కూడా 9th house పాడవడము, గురువు సరైనటువంటి స్థితిలో ఉండడు అలాంటి జాతకాలకి. గురుగ్రహం డెబిలిటేషన్లో అవ్వడము, లేకపోతే గురుగ్రహం యొక్క దృష్టి సరిగ్గా జాతకం మీద లేకపోవడము జరుగుతూ ఉంటాయి. అది డిపెండ్ ఆన్ ఎంత ఉంది అంటే తీవ్రంగా ఉందా లైట్గా ఉందా. కానీ ఎంతటి దేవతా శాపం ఉన్నా లలితా సహస్రనామాల్లో ఒక్క నామం ఖచ్చితంగా మనకు క్లియర్ చేస్తుంది. అదేమిటి అంటే ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి. ఎలా అంటే ఈ నామానికి ఉన్న అర్థం ఏమిటంటే హరుని యొక్క నేత్రము చేత దగ్ధమైనటువంటి మన్మధుడు గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ ఈ నామంలో. ఈ మన్మధుడు ఏం చేస్తాడంటే హరుడికి బాణం వేస్తాడు. ఈయన కూడా ఒక రకమైనటువంటి కామ సంబంధించి జరగాలని, ఎవడరా నా మీద బాణం వేసాడు ఆయన్ని మూడో కన్ను తెరిచి భస్మం చేసేస్తాడు. అప్పుడు ఆ మన్మధుడు యొక్క భార్య వచ్చి అమ్మవారిని వేడుకుంటుంది. అమ్మ ఎలాగమ్మా అంటే, సరే ఇప్పుడు వాళ్ళ ఆయన ఇట్లా చేసినప్పుడు ఈమె పుట్టించడం కరెక్ట్ కాదు, ఆయన వ్యతిరేకించినట్టు అవుతుంది కాబట్టి, సృష్టి విరుద్ధం కాబట్టి ఎవ్వరికీ కనబడకుండా నీకు మాత్రమే కనబడేలాగా ఆయనకి శరీరాన్ని ఇస్తుంది. మన్మధుడికి ఇస్తుంది, కానీ ఎట్లాగా అతనికే కనబడ్డా. అందుకే ఇప్పుడు మన్మధుడికి ఏ భయం లేదు, ఇప్పుడు ఎవరికి కనబడ్డి కాబట్టి. అలా అమ్మవారి నామాన్ని ఎవరైనా చేస్తే ఈ దేవతా శాపం అనేటువంటిది బయట నుంచి మనం బయటపడతాం. ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి. ఎలా చేస్తుండాలి ఈ నామాన్ని? రోజు ఒక 40 minutes. మనకి ఏం చేసినా కలిసి రావట్లేదు అంటే దాని అర్థం దేవతా శాపమే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవతా అనుగ్రహం లేదు మీకు ఏది ముందు కదలదు. దేవతా శాపాలు ఉన్నందుకే ఇట్లా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఎవరు కాపాడలేకపోతుంటారు. ఆఖరికి ఆ జగన్మాత, ఆ శక్తి స్వరూపునైన అమ్మవారే కాపాడాలి. ఇంకా ఆవిడే వాళ్ళకి సరే ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా అని చెప్పి చేయాలి. ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పినట్టుగా దేవతా శాపం ఉంది, ముందుకు వెళ్ళలేకపోతున్నాము, వంశం వృద్ధి లేదు, ఇలాంటివన్నీ అన్నారు కదా, నిజంగా దేవతా శాపం ఉంది అంటే పర్సనల్ గా ఒక జ్యోతిష్కుడు దగ్గరికి వెళ్ళి చూపిస్తే అర్థమవుతుంది. కానీ అలా కాకుండా ఇంట్లో ఏదైనా ఇబ్బందులు వచ్చి పర్టికులర్ గా దీని వల్లే ఈ ఇబ్బందులు వస్తాయి, మేము దాన్ని గుర్తించగలిగే ఏమైనా ఉన్నాయి అంటే అలాంటివి ఏమైనా ఉంటాయి? మీరు ఎట్లా గుర్తించవచ్చు అంటే అమ్మా, వంశము క్షీణిస్తున్నట్టుగా మీకు అర్థమవుతూ ఉంటది. వంశంలో సరిగా అభివృద్ధులు ఉండవు. ఒకటి అది 2 రకాలు, ఒకటి దేవతా శాపం లేదా పితృ దోషాలు ఉన్నా కూడా జరుగుతుంటుంది అది. రెండవది ఏంటంటే మీరు ఎన్ని పూజలు చేస్తున్నా కలిసి రాదు, అన్ని చేస్తున్నా ఏమిటి మాకు అనుగ్రహం, ఎందుకంటే అక్కడ శాపం ఉంది. నేను అనుగ్రహించను పోండి మీరు అన్ని పిచ్చి పనులు చేస్తున్నారని వెళ్ళిపోయింది, మీకు ఇంకెక్కడ అనుగ్రహం ఉంటుంది, అది రాదు. మూడవది ఏంటంటే మీరు ఇంట్లో ఎటువంటి పూజాది కార్యక్రమాలు చేసినా ఒక నెగటివ్ ఒకటి కనబడుతూ ఉంటుంది అక్కడ. అంటే అక్కడ ఏదో తగలబడ్డము, లేదో హారతిస్తుంటే వాటి ఆరిపోవడము, సంథింగ్. మనం ఇప్పుడు హారతిస్తే ఆరిపోతుందంటే మనం ఒకసారి లాజికల్ గా కూడా ఆలోచించాలి. ఒకసారి ఏదో కిటికీ తెరుస్తుంటే గాలి కూడా ఆరుతుంది. అవి కొన్ని లాజిక్స్ అర్థం చేసుకోవాలి. అట్లా తీసుకోకుండా ప్రతిదీ మూఢంగా కూడా వెళ్ళకూడదు. అట్లాంటి మీకు సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి, అప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అది అంటే ఏదో ఇబ్బంది వచ్చిందనే కాకుండా ఎట్లాగూ మనకి మంత్రం చేసుకోవడం వల్ల అది తొలగిపోతుంది కాబట్టి ఎవరికి వాళ్ళు కనీసం ఎంతసేపు కుదిరితే అంతసేపు చేసుకోవడం బెటర్. విన్నా సరిపోతుంది అంటారా? ఎప్పుడు కూడా లలితా సహస్రనామాలు పఠనం చేయాలి, విష్ణు సహస్రనామాలు వినాలి. వినడం ద్వారా వారికి ఎక్కువ ఫలితం, చేయడం ద్వారా దీనికి ఎక్కువ ఫలితం. ఇప్పుడు చదివేటప్పుడు చాలా మంది భయం ఏంటంటే ఎక్కడ తప్పులు చదివేస్తానో, మళ్ళీ అది ఈ దోషం నివృత్తి కోసం చేస్తే ఇంకో దోషం ఎక్కడ వస్తుందో వింటా అని చెప్పి చాలా మంది జర్నీస్ లో వెళ్ళేటప్పుడు వింటూ ఉంటారు. మరి నిజంగా నేర్చుకునే వరకు వినండి, నేర్చుకున్న తర్వాత చేయండి. అదేం పెద్ద కష్టమైన విషయం కాదు, చాలా సింపుల్. ఒకటేంటంటే మీరు పలకడం రాక పలుకుతున్నప్పుడు అమ్మవారి ఏమీ అనదమ్మా. ఒక చంటి పిల్ల ఎలా పిలిచినా అమ్మ పలుకుతుంది. అట్లాగే మీకు పలకడం రాక నేర్చుకునే క్రమంలో అమ్మవారికి తెలుసు, అన్ని తెలుసు ఆవిడికి, సర్వజ్ఞ అంటారు.
సర్వజ్ఞ శాంతకరుణ అనేటువంటి నామం ఉంది ఆవిడకి. కాబట్టి సర్వజ్ఞ ఆవిడ అన్ని తెలుసు. ఆవిడకి తెలియదే ఉంది. మనం పలకలేక పలుకుతున్నామా, వెటకారంగా పలుకుతున్నా ఆవిడ తెలియదు. కాబట్టి ఆవిడ ఏమనుకోదు. సంతోషం అండి, చాలా చక్కటి విధానాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.